లైఫ్లో ఒక్కసారైనా పక్కా చూడాల్సిన సిరీస్. చూస్తే మీ లైఫే మారిపోతుంది అంటే నమ్ముతారా? దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకు చూడాలో తెలియాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సిరీస్ పేరొచ్చేసి మహాభారతం. డోంట్ స్కిప్. ఈ సిరీస్ 2013లో రిలీజ్ చేశారు. ప్రెజెంట్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. నేను అసలు నా జీవితంలో ఇలాంటి సిరీస్ నేను చూడలేదు, చూడలేను కూడా. ఏం స్టోరీ, ఏం ఎమోషన్స్ అసలు! వాళ్ళు పడే బాధ కింద మన బాధ ఎంత మామా అసలు! నేను నాకు కావాల్సిన వాళ్ళు దూరమైనప్పుడు, అసలు దేవుడి మీద నమ్మకమే లేనప్పుడు ఈ సిరీస్ చూశాను. ఒక్కో సీన్ కానీ, డైలాగ్ కానీ, బీజిఎం కానీ మాట్లాడుతుంటేనే గూస్బంప్స్ తెప్పించేశారసలు. నిజం చెప్తున్నా, బాహుబలి మూవీలో అమరీంద్ర బాహుబలి చనిపోతే ఎలా అయితే ఏడుస్తామో, దీనికి 10 టైమ్స్ ఒక్కో క్యారెక్టర్ చనిపోతుంటే ఏడుస్తాం. భీష్ముడు చనిపోయేటప్పుడు కానీ, కర్ణుడు చనిపోయేటప్పుడు కానీ ఇంకా చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. చెప్తున్నా, ఒక్క పెట్టి ఏడుస్తావు. జాగ్రత్త. ఇందులో ఒక్కొక్కరూ నటిస్తారు చూడు. మన కళ్ల ముందే అన్యాయం జరుగుతున్నట్టు నువ్వు ఫీల్ అవుతావు. నీ నరాలు తెగిపోయినట్టు అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి క్యారెక్టర్. చూస్తున్నంతసేపు చేతులెత్తి దండం పెడతారు. చెప్తున్నా, కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా, తనకి కావాల్సిన వాళ్ళు చనిపోతారు అని ముందే తెలిసినా కూడా కృష్ణుడు కూడా ఏం చెయ్యలేని పరిస్థితి మామ. అభిమన్యుడు, అర్జునుడు కొడుకు చనిపోతుంటే ఆ బాధని మనం చూడలేమసలు. అలా తీశారు సిరీస్. ఇకపోతే పాండవుల కష్టాలు. ఈ ప్రపంచంలోని ఎవ్వరూ పడని కష్టాలు పడతారు మామ. అన్ని పవర్స్ ఉంటాయి, కానీ ధర్మానికి కట్టుబడి ఏం చెయ్యలేకపోతారు. వాళ్ల కన్న తల్లిని బతికుండగానే వాళ్ల నుండి వేరు చేస్తారు. ఆ బాధ ముందు మనదొక బాధేనా అసలు? మీకు బ్రేకప్ అయ్యిందా? కావాల్సిన వాళ్ళు దూరమయ్యారా? జాబ్ లేదా? ఏ బాధ ఉన్నా వెంటనే వెళ్ళి ఈ సిరీస్ చూడండి. మీ జీవితమే మారిపోతుంది. 100% గ్యారంటీ. నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇది ఏ రిలీజన్ వాళ్ళు చూడాలి